చనిపోయే ముందు మనుషులు పగ, ప్రతీకారం, డబ్బు గురించి అయితే ఏడవట. ఒక నర్సు చాలామంది చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆఖరి క్షణాల్లో వారు ఏం ఫీల్ అవుతున్నారా అని, వారు ఏం ఆలోచిస్తున్నారా అని వాళ్ళని అడిగితే వాళ్ళందరూ చెప్పింది ఇదే. ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఆ నర్సు పేరు బ్రునీ వేర్. ఆమె రాసిన నోట్స్ ప్రకారం టాప్ 5 రిగ్రెట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, నిజాయితీగా బతకలేకపోయాను, ఇతరులు మెచ్చుకోవాలని నా కళలను చంపేసుకున్నాను అన్నట్ట. నెంబర్ 2, అతిగా పనిచేశాను, ఫ్యామిలీతో పిల్లలతో గడపాల్సిన టైంని ఆఫీస్కి ఇచ్చేసానని చాలామంది బాధపడ్డట. నెంబర్ 3, నా ఫీలింగ్స్ని దాచేశాను, నా ప్రేమని కోపాన్ని చెప్పలేక లోపలే కుళ్ళిపోయాను అని చెప్పారట. నెంబర్ 4, ఇది చాలామంది చెప్పేటువంటిదే, ఫ్రెండ్స్ని వదిలేసుకున్నాను, కనీసం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు టైంకి ఫోన్ ఇచ్చేవాడిని కాదు, చివరికి ఒంటరిగా మిగిలిపోయాను అని చాలామంది ఫీల్ అయ్యారట. నెంబర్ 5, నా సంతోషాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, రేపు సంతోషిస్తానులే అనుకుంటూ ఈ రోజుని చంపేశాను అని చాలామంది ఫీల్ అయ్యారట. విన్నారా? ఇందులో మీరు చేస్తున్న తప్పేంటి? అవి ఎన్నున్నాయి? నిజం చెప్పండి కామెంట్లో. ఇలాంటి పరిశోధనలు ఒకటే చెప్తున్నాయి, జీవితం అంటే బ్యాలెన్స్ చేయడం, డబ్బు కాదు. నిజమైన రిలేషన్స్ని, ఆప్తుల్ని కోల్పోకుండా చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేయటమే. ఈరోజే మీరు ఆ కాల్ ఎత్తని ఫ్రెండ్కి ఫోన్ చేయండి. అంతేకాదు, మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి నిజ జీవిత సత్యాలని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే రేపటి రిగ్రెట్ కంటే ఈరోజు చేంజ్ చాలా గొప్పది. ఏమంటారు? జై హింద్.